హలో హాయ్ అందరూ నమస్కారం అండి. ఇవాళ వర్కౌట్ బాక్సింగ్ కమ్ షోల్డర్ అండ్ ఇందులో నేను బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాను అండ్ షోల్డర్ కూడా ఉంటుంది. సో బిఫోర్ దట్ బాడీ అనేది స్ట్రెచ్ చేసుకోవాలి కదా. సో అందుకు నేను బాడీ స్ట్రెచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిక్తో మీరు డైలీ చేస్తే చాలా బెటర్, ఎందుకంటే లోవర్ పార్ట్లో ఉన్న ఫ్యాట్ ఏదైనా ఉంటే రెడ్యూస్ అవుద్ది. అండ్ స్టిక్తో చాలామంది చెయ్యరు, కానీ స్టిక్తో చేస్తే చాలా యూసెస్ ఉన్నాయి. అవి రెగ్యులర్గా చేయాలి, బట్ చేస్తే కంటిన్యూ చేయాలి, లేదంటే చేయకూడదు. ఎందుకంటే మనం కదిపితే మాత్రం అది ఇంకా డబల్ త్రిబుల్ అయిపోతే తప్ప తగ్గదు. సో కంటిన్యూటీ ఉంటే మాత్రం స్టార్ట్ చేయండి. అండ్ ఇవాళ వర్కౌట్లో చాలా ఈజీ స్టెప్స్ ఉంటాయి. అండ్ దాని గురించి చెప్పే ముందు నేను చేతికైతే బ్యాండేజెస్ చుట్టుకుంటున్నాను, ఎందుకంటే గ్రిప్ కోసం కాదు, యాక్చువల్గా బాక్సింగ్ కూడా చేద్దాం అనిపించింది వీకెండ్ ఈరోజు. సో బాక్సింగ్ అండ్ షోల్డర్ వర్కౌట్ వాళ్ళ షెడ్యూల్ పెట్టుకున్నా. సో బ్యాండేజెస్ అనేవి మీరు జనరల్గా అయితే చేతిలో గ్రిప్ ఉండాలంటే మీకు గ్లౌజులు ఉంటాయి, జిమ్కి సంబంధించిన గ్లౌజులు, హ్యాండ్ గ్లౌజులు అవి వేసుకున్నా సరిపోతుంది. సో గ్రిప్ కావాలనుకుంటే నేను ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నా. అండ్ చాలామంది గ్రిప్పింగ్ కోసం హాఫ్ గ్లౌజులు వాడతారు. సో అలా అయినా పర్లేదు. నేనైతే ఇవి జస్ట్ బాక్సింగ్ చేసిన తర్వాత బాక్సింగ్ కమ్ షోల్డర్ అనుకున్నా. సో ఫస్ట్ అయితే షోల్డర్ చేసేస్తాను, దానికి కూడా గ్రిప్ కావాలి కాబట్టి బ్యాండేజెస్ కట్టుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ అండ్ వార్మప్. ఈ స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మనం నైట్ పడుకొని లెగిస్తాము, దానివల్ల మజిల్స్ అనేవి ఫ్రీగా ఉండవు, అవి ఫ్రీగా అవుతాయి. నెక్స్ట్ వార్మప్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎక్స్ట్రా ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. డైరెక్ట్గా చేస్తే ఇంకా లేజీగానే ఉంటుంది. సో మీరు కూడా ఏదైనా వార్మప్ లైక్ స్కిప్పింగ్ కానీ ఏదైనా వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. నేనైతే కార్డియో ఒక 5 to 10 minutes ఓన్లీ, స్వెట్ కొంచెం వచ్చిన దాకా చేయటానికే జస్ట్ చేస్తున్నాను ఇది. సో దీని తర్వాత కార్డియో తర్వాత మీకు చాలా సింపుల్ స్టెప్సే ఉంటాయి. మనకి షోల్డర్ వర్కౌట్ ఇవాళ. సో అది ఈజీగా చెప్తారు మీకు, జస్ట్ వీడియోలో ఉన్నట్టుగా మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఎక్కువ స్ట్రెయిన్ అవసరం లేదు, ఎందుకంటే బాడీ అనేది ఎక్కువ అలసిపోయేలా చేయడం వల్ల ఉపయోగం ఉండదు, మనకి తక్కువ చేస్తేనే బెటర్. అండ్ దీని తర్వాత నేను షోల్డర్ ఫస్ట్ చెప్తాను, తక్కువ వేరియేషన్స్ ఉంటాయి. సో 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటనేది. అండ్ ఫస్ట్ది అయితే మాత్రం షోల్డర్ వర్కౌట్లని బార్బుల్తో చేస్తాము, రాడ్తోని. అందులో 2 ఉంటాయి. ఒకటి మీరు ఫ్రీగా రాడ్తో చేయొచ్చు, అంటే జస్ట్ వెయిట్స్ వేయకుండా. 2 అయితే స్మిత్ మిషన్ ఐడియా ఉంటుంది. స్మిత్ మిషన్ అంటే కొన్ని జిమ్లో ఉంటుంది, కొన్ని జిమ్లో ఉండవు. సో మా జిమ్లో అయితే స్మిత్ మిషన్ ఉంది. ఈ మిషన్ మీరు ఇలా కూడా చేయొచ్చు. ఇది ఒకవేళ మిషన్ లేకపోతే బార్బుల్ రాడ్ ఉంటుంది, ఆ రాడ్ జస్ట్ వేసుకొని దానికి లైట్ వెయిట్ వేసుకొని కూడా మీరు చేయొచ్చు. సో ఈ స్మిత్ మిషన్ అనేది జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పర్ఫెక్ట్గా అలైన్మెంట్ పెట్టుకోవాలి. ఆ సిట్టింగ్ పొజిషన్ ఉంది కదండి, అది కరెక్ట్గా మీరు అలైన్మెంట్ జాగ్రత్తగా పెట్టుకొని నీట్గా చేయాలి, లేదంటే షోల్డర్ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి 4 వేరియేషన్స్ చేయండి, సరేనా. నెక్స్ట్ ఇవి ఫ్రంట్ రైజర్స్. ఇందులో 2 types ఉంటాయి. ఒకటి చాలామంది డంబుల్స్తో చేస్తారు. సో ఇలా మనం దీన్ని ఈజీ రాడ్ అంటారు. సో ఇలా కూడా చేయొచ్చు. సో నేనైతే లాస్ట్ వీక్ డంబుల్తో చేశాను, సో అందుకే ఈ వీక్ ఈజీ రాడ్తో చేస్తున్నాను. సో ఇవి ఒక 4 sets వెయిట్స్ వేసుకుంటూ పోవాలి. సెట్ 20, 25 అలా చేస్తే సరిపోతుంది. అండ్ ఫ్రీ వెయిట్తో ఫస్ట్ చేస్తాను, తర్వాత 2.5, 5, 7.5, 10 ఆర్ 5, 10, 15, 20 ఇలా వేస్తాను, డిపెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెల్టాయిడ్ అనేది ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి, బట్ నేను చెప్పేవి ఫాలో అయితే సరిపోతుంది. ఇవి ఒక 4 sets, అంటే ఇది 7.5 చేస్తున్నాను. 7.5, 10, 12.5, 15 ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ జాగ్రత్తగా చేయలేదంటే డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవి కూడా సేమ్, ఈ డెల్టాయిడ్స్ అనేవి 4 sets. అది సెట్కి 12 అయినా 15 పెట్టుకోండి, ఓకే. ఇవి ఒక 4 sets చేసి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ రైజెస్ అండి. ఇవి మీకు చాలామంది తెలిసివి. ఇది అబ్బాయిలకి మాత్రం షోల్డర్లో బెస్ట్ పార్ట్ అని చెప్తాను. టీషర్ట్స్ అయినా షర్ట్స్ అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ బాడీ అనేది ఎప్పుడు స్వింగ్ అవ్వకూడదు చేసినప్పుడు.
సో స్వింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్పైన్ మీద పడుతుంది, దానివల్ల పెయిన్ కూడా వస్తుంది. సో స్వింగ్ అవ్వకుండా జస్ట్ ఓన్లీ హ్యాండ్స్ అనేవి మీకు తెలుస్తుంది. కరెక్ట్గా చేస్తే మంచిగా కరెక్ట్గా మజిల్ మీద ఫార్మేషన్ అనేది పడుతుంది. సో స్వింగ్ అవ్వకుండా నీట్గా చేయండి. ఇవి కూడా తక్కువ వెయిట్ నుంచి ఎక్కువ వెయిట్ సేమ్ 4 సెట్స్ అవి చేస్తే షోల్డర్ చాలా బాగుంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు షార్ట్కట్లో చెప్తున్నానంటే మీరు ప్రతి సెట్ కూడా 4 సెట్స్ చేసుకుంటే మీకు అది 1 అవర్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఓకే. సో దీని దగ్గరకు వచ్చేసరికి వీటిని స్ట్రక్స్ అంటారు. స్ట్రక్స్ అంటే ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. మీరు మిషన్ మీద కూడా చేయొచ్చు, అవి స్ట్రక్సే. సో ఇలా డంబుల్తో కూడా స్ట్రక్స్ చేయొచ్చు. బట్ స్ట్రక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా వెయిట్ ఎక్కువ వేసుకొని మాత్రమే చేయాలి, లేదంటే అస్సలు పడదు. ఎందుకంటే ఇది ఈజీగా వచ్చేస్తాయి ఎవరికైనా సరే. సో వెయిట్ ఎక్కువ వేస్తే మాత్రం కరెక్ట్గా ఉంటుంది. సో ఇవి కూడా 4 సెట్స్ చేయండి. సెట్కి 20 పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే. అండ్ షోల్డర్ అనేది 4 వేరియేషన్స్ మీరు చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను బాక్సింగ్ అనేది పెట్టుకున్నాను వర్కౌట్ తర్వాత. సో ఇది కూడా వార్మప్ లాంటిది. దీన్ని షాడో బాక్సింగ్ అంటారు. మీరు ఇంకో ఎక్సర్సైజ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో నా దాకా వచ్చేసరికి నేను ఒక 6 ఇయర్స్ బ్యాక్ చేశాను. 6 కాదు, ఒక 8 ఇయర్స్ బ్యాక్ అయిపోతుంది బాక్సింగ్. సో వీకెండ్ వన్స్ పెట్టుకున్న ఏదో ఒకటి మల్టిపుల్ ఎక్సర్సైజ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫుల్ కార్డియో అండ్ బాక్సింగ్, లేదంటే ఏదో వర్కౌట్ యాడ్ చేసుకొని బాక్సింగ్ అలా పెట్టుకున్నాను. సో ఈ రోజైతే మాత్రం షోల్డర్ కమ్ బాక్సింగ్ పెట్టుకున్నాను. ఇది మీకు బిఫోర్, ఎందుకంటే దేనికైనా వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. డైరెక్ట్గా మనం గ్లౌజులు పట్టుకొని బ్యాగ్ మీద వెళ్ళడం కరెక్ట్ కాదు. సో అందుకని చెప్పి ముందు మనం ఎక్సర్సైజ్కి అయితే వార్మప్ చేస్తున్నాం. సో ఆ బాక్సింగ్లో దీన్ని కూడా వార్మప్ అంటారు. ఆ వార్మప్ అయిన తర్వాతనే మనం చేయాలి. సో నేను నెక్స్ట్ అనేది బ్యాక్ కొట్టడం చూపిస్తాను దీని తర్వాత. సో మీరు కంటిన్యూటీగా చూడండి. అండ్ షోల్డర్ వర్కౌట్ ఎవరు చేసినా సరే నేను చెప్పే వేరియేషన్స్ 4 సెట్స్ పెట్టుకొని చేయండి. మీకు 1 అవర్ కరెక్ట్గా సరిపోతుంది. ఆ టైం మొత్తం మీరు మేనేజ్ చేయొచ్చు. బట్ ఫోకస్గా చేయాలి. వర్కౌట్ తర్వాత ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలి. ప్రతి వర్కౌట్కి కూడా ఒక 30 సెకండ్స్, ఒక సెట్కి 30 సెకండ్స్ తీసుకుంటే చాలా బెటర్. కంటిన్యూటీగా ఎవరు చేయలేరు. సో 30 సెకండ్స్ కానీ ఎక్కువ మాత్రం గ్యాప్ తీసుకోకండి. ఎందుకంటే 30 సెకండ్స్ అనేవి బెటర్ అంతే. మరి 1 మినిట్, 1.5 మినిట్, 2 మినిట్స్ తీసుకుంటే మీకు ఉపయోగం ఉండదు. సో నేను బాక్సింగ్ బ్యాక్ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఎప్పుడో రేర్గా చేస్తున్నాను. డైలీ చేస్తే ఇలా ఉండదు, డైలీ చేస్తే వేరేలా ఉంటుంది అది. సో రేర్గా చేయటం వల్ల నేను ఇప్పుడు టోర్నమెంట్కి వెళ్ళను కాబట్టి జస్ట్ ఫిట్నెస్ కోసం ఇది. అందరూ కూడా ప్లీజ్ అందరూ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఎవరు స్కిప్ చేయకండి. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే. మన లైఫ్లో చాలా బిజీ అయిపోతాం మన వర్క్స్తో. బట్ వర్కౌట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకి హెల్త్ని పెంచుతుంది తప్ప తగ్గించదు. సో అందుకు చాలామంది వెళ్ళండి. అట్లీస్ట్ వీడియో చూసినా కొంచెం ఇన్స్పైర్ అవ్వండి. ఆ మోటివేషన్తోనే నేను కూడా డైలీ చేస్తాను. నాకు తెలుసు దాని వాల్యూ. సో కంటిన్యూగా మీరు కూడా ఏదో వర్కౌట్ పెట్టుకోండి. ఇదే కాదు, మెడిటేషన్ అయినా, యోగా అయినా, ఏదైనా సరే ఏదో ఒకటి పెట్టుకోండి. బట్ ఖాళీగా ఉండకండి. మార్నింగ్ లేచాక ఏదో ఒక టైంలో, ఈవినింగ్ మార్నింగ్ ఏదో ఒక టైంలో ఒక ఎక్సర్సైజ్ అనేది ప్రతి మనిషికి ఉండాలి. అదొక్కటి చెప్పగలను నేను. సో నేను బ్యాక్ వచ్చేసరికి చాలా ఇయర్స్ అయిపోతుంది. నేను రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నాను. బట్ డైలీ ఒక షెడ్యూల్ ఉంటుంది కదండి, చెస్ట్ అని, షోల్డర్ అని, లాట్స్ అని. సో ఆ షెడ్యూల్ వల్ల నాకు సెట్ అవ్వట్లేదు. అలా అని డైలీ చేద్దామన్నా ఇప్పుడు నేను టోర్నమెంట్స్, కాంపిటీషన్స్ చేయట్లేవు నాకు. నేను ఎప్పుడో లైట్ తీసుకున్నాను. ఏదో నాకు ఇష్టం, బాగా ఇష్టం, నాకు ఇష్టమైన గేమ్ ఇది. సో అందుకు బ్యాగ్ ఉంది అని 1 డే వీక్లీ వన్స్ పెట్టుకున్నాను. సో ఇది ఎవ్రీ వీకెండ్ కూడా నేను చేస్తాను పక్కాగా. బట్ మీకు ప్రతిదీ కూడా వీడియోస్ అని అప్డేట్ చేస్తాను. ఇవాళ షోల్డర్ అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది బైసెప్, ట్రైసెప్, సూపర్ సెట్స్ ఉంటుంది. అందులో మీకు అదిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ పేషెన్స్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఇంకా నాకు యూట్యూబ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్కి ప్లాన్ చేస్తున్నాను. స్టార్టింగ్ కాబట్టి ఇలానే ఉంటుంది కాబట్టి నేను కూడా నెమ్మదిగా చేసుకొస్తున్నాను. బట్ ఒక్కసారి సక్సెస్ అయిపోయాక మంచి వీడియోస్ పెడతా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నేను చెప్తున్న లాస్ట్ మళ్ళీ ఆ షోల్డర్ వర్కౌట్ ఏదైతే చెప్పానో జస్ట్ అవి ఫాలో అవ్వండి. అవి ఫాలో అయితే సరిపోతుంది. అండ్ లాస్ట్ వీడియో మీకు లెగ్ వర్కౌట్ పెట్టాను. ఎవరైనా మిస్ అయితే మాత్రం అది కూడా చూడండి. ఎవరైనా జిమ్లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం
అండ్ ఇంకా ఏంటంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్లోని ప్రతిదీ స్కెడ్యూల్ బైసప్ ట్రైసప్ సూపర్ సెట్ పెడతాను అండ్ ప్రతిదీ కూడా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. అండ్ ఇక్కడ జిమ్లో ఒక అబ్బాయి నాకు తెలిసి పరిచయం అయ్యాడు. ఈ అబ్బాయికి పుషప్స్ రావట్లేదు, సో అది బ్యాలెన్సింగ్ తెలియట్లేదు, అలానే చెప్తున్నాను. సో మీరు కూడా చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి. నాకు తెలిసి చాలామంది అబ్బాయిలాగే చేస్తారని నా డౌటు. అదేంటంటే ఫ్రంట్ మనం అప్పర్ పార్ట్ అనేది ముందు బ్యాలెన్స్ చేయాలి కిందకి, అబ్బాయి లోవర్ పార్ట్ పెట్టేస్తున్నాడు, అది మైనస్. అడిగి చెప్తే నవ్వుతున్నాడు. సో ఎప్పుడైతే మనం అప్పర్ పార్ట్ లీన్ చేస్తాం కిందకి మీకు అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, లేదా బాడీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఆడు చూడండి లోవర్ పార్ట్ పెట్టేస్తున్నాడు, ఆడికి చెప్తున్నా ఆడు వినట్లేదు, నవ్వుతున్నాడు నన్ను చూశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, లవ్ యూ ఆల్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు నచ్చినట్టుగా చేస్తాను. కొంచెం నాకు సపోర్ట్ అయితే ఉండాలి ఫుల్గా. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చెప్పేది నేను చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. ఏదైనా వీడియోస్ కోసం దేనికోసం కావాలంటే, ఎందుకంటే మీరు కమెంట్ రూపంలో పెడితేనే నెక్స్ట్ వీడియోకి నేను ఫాలోఅప్ చేసుకొని ఓకే పలానా పర్సనల్ అడిగారు వాళ్ళ గురించి చేయాలని నాకు ఉంటుంది మైండ్లో. సో అందుకోసం అడుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. లాస్ట్ దాకా చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. And once again, love you all. Take care. Bye. Love you. Bye.